హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక బౌద్ధ కథను అనుసరించి మీ జీవితం మీరు అనుకున్నట్లుగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. నేటి కథ ఒక 24 ఏళ్ల కుర్రాడు ఒక ఇంటి యజమాని దగ్గర పనిచేసేవాడు. అతని తల్లిదండ్రులు ఈ లోకంలో లేరు. అతని జీవితం చాలా కష్టాలతో గడిచిపోయింది. అతను డబ్బు సంపాదించి రోజు ఇంటికి వెళ్ళి వంటలు చేసుకునేవాడు. అతను రోజు పని చేసుకుని ఇంటికొచ్చి తిని నిద్రపోయేవాడు. అలా ఓ రోజు అతను తిరిగి వస్తుండగా ఒక ముసలి ఫకీరు తన వీపుపై 3 పెద్ద మూటలతో ఒక నగరం నుంచి మరొక నగరానికి వెళుతున్నట్లు చూశాడు. అతను చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు. అంతేకాకుండా చాలా కాలం పాటు ప్రయాణించాడు. చివరికి కొంత దూరం నడిచాడు. అలా నడుస్తూ అలసిపోయి ఆ ముసలి ఫకీరు దారిలో వెళుతున్న యువకుడిని చూశాడు. ఆ ముసలి ఫకీరు వెనుక నుండి విన్నవించే స్వరంతో అన్నాడు, "వినండి బాబు, నాకు కొంచెం సహాయం చేయగలవా? ఈ సంచులు చాలా బరువుగా ఉన్నాయి. నేను ముసలివాణ్ణయ్యాను. వాటి భారాన్ని నేను ఎక్కువసేపు భరించలేను. నేను కూడా చాలా అలసిపోయాను. నువ్వు నాకు సాయం చేస్తావా? దానికి ప్రతిఫలంగా నేను నీకు 2 బంగారు నాణేలు ఇస్తాను" అని ఆ యువకుడితో అంటాడు. ఆ అబ్బాయి ఫకీరు మాటలన్నీ విని, "పర్లేదు బాబా, నేను నీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను" అని చెప్తాడు. "నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో చెప్పు" అని ఆ కట్టెను తన భుజంపై వేసుకోగానే ఆ కట్టె నిజంగానే చాలా బరువైందిగా గ్రహించాడు. బాలుడు ఫకీరు అలానే దారిలో ముందుకు వెళ్ళసాగారు. కొంతసేపు నడిచిన తరువాత గ్రామం ముగింపు రావడం ప్రారంభమైంది. ముందుకెళ్లే కొద్దీ ఒక నిర్జన రహదారి కనబడుతోంది. అలా వెళుతూ వెళుతూ మార్గం మధ్యలో ఉండగా ఆ బాలుడు ఫకీర్తో, "బాబా, ఈ మూటలో ఏముంది" అని అడుగుతాడు. దానికి ఆ ఫకీరు, "ఏం లేదు, ఇది కొన్ని రాగి నాణేలతో నిండి ఉంది" అన్నాడు. ఫకీరు నుంచి ఆ సమాధానం విని ఆ అబ్బాయి తన మనసులో ఆలోచించడం ప్రారంభించాడు. ఆ బాబా వ్యాపారవేత్త అయ్యుండాలి, అందుకే ఇన్ని రాగి నాణేలు తన వెంట తీసుకువెళుతున్నాడు అని అనుకున్నాడు. కానీ అప్పుడు తన మనసులో ఇంకో ఆలోచన వచ్చింది. అయినా ఇవన్నీ నాకెందుకు? ఈ మూటను మాత్రమే మరో ఊరికి తీసుకువెళ్ళాలి అనే ఆలోచన తన మనసులోంచి రాగి నాణేల ఆలోచనను తొలగించింది. నడుస్తూ నడుస్తూ మరికొంత సమయం గడిచిపోయింది. అతను ఒక నది దగ్గర నిలబడ్డాడు. బాలుడు చాలా బలంగా ఉన్నాడు, చాలా ఆరోగ్యంగానూ ఉన్నాడు. అందుకే అతను పెద్దగా ఆలోచించకుండా నదిలోకి వెళ్ళాడు. కానీ ఫకీరు ఇంకా ఒడ్డున నిలబడి ఉండడం చూసి బాలుడు అడిగాడు, "ఏమైంది బాబా? ఎందుకు ఆగిపోయారు? రండి, మనం ఈ నదిని దాటాలి. అప్పుడు మాత్రమే మనం ఆ గ్రామానికి చేరుకోగలుగుతాం" అని చెప్పాడు. దానికి సమాధానంగా ఫకీరు బాలుడితో ఇలా అంటాడు, "మనం ఈ నదిని దాటాల్సి ఉంటుందని నాకు తెలుసు. నేనిప్పుడు ముసలివాణ్ణయ్యాను, అందుకే ఈ నదిని దాటలేను. నా దగ్గర ఉన్న మరో బ్యాగ్ కూడా తీసుకుని వెళ్ళడానికి సహాయం చేస్తే మీకు మరో 2 బంగారు నాణేలు ఇస్తాను" అని అంటాడు. "మీరు నాకు బంగారు నాణేలు ఇవ్వకపోయినా కూడా నేను ఖచ్చితంగా నిన్ను ఆ ఇతర గ్రామానికి తీసుకువెళతాను" అని ఆ అబ్బాయి చెప్తాడు. ఆ అబ్బాయి 2వ కట్టను అతని భుజంపై ఉంచినప్పుడు ఆ కట్ట కూడా చాలా బరువుగా అనిపించింది. ఇద్దరూ నది దాటిన తర్వాత మాట్లాడుకుంటూ ఫకీర్ని అడిగాడు, "ఈ 2వ కట్ట కూడా చాలా బరువుగా ఉంది కాబట్టి దానిలో ఏముంది" అని అడిగాడు. "ఈ కట్టలో వెండి నాణేలున్నాయి, అందుకే అది బరువుగా ఉంది" అని బాబా జవాబిచ్చాడు. ఆ ఫకీరుడి మాటలను విని ఆ కుర్రాడి మనసు వేగంగా పనిచేయడం ప్రారంభించింది. బాబా చాలా దూరం నుంచి వస్తున్నారు మరియు వాళ్ళు తమ భూమి అంతా అమ్మి ఈ నాణేలను సేకరించారు. అందుకే వాళ్ళు తమతో చాలా డబ్బును తీసుకువెళుతున్నారు అని ఆ అబ్బాయి అనుకున్నాడు. కొంచెంసేపు నడిచిన తర్వాత ఆ యువకుడు నిర్జన రహదారికి చేరుకోగానే అతని మనసులో రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి. "నేను ఈ నాణేలను తీసుకుని ఇక్కడి నుంచి పారిపోతాను. అప్పుడు ఫకీరు నా వెనుక ఎంతవరకు పరిగెత్తారు? అతను నన్ను పట్టుకోగలడు అని అనుకోవట్లేదు. మరియు వారికి సహాయం చేసేవారు ఇక్కడ ఎవ్వరూ ఉండరు. నేను వాడితో మంచి షాప్ కొనుక్కోవచ్చు, నా సొంత వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు. ఎలాగైనా ఈ ముసలి ఫకీర్ ఈ డబ్బును ఏం చేస్తాడని" ఆ అబ్బాయి తనలో తాను ఆలోచించుకోసాగాడు. అకస్మాత్తుగా అతను తన గురించి ఆశ్చర్యపోయాడు. "ఓహ్, ఈ ఫకీరు బాబా ఎక్కడి నుంచి వస్తున్నారో నాకు తెలియదు. వాళ్ళు ఈ నాణేలను ఎంత కష్టపడి సేకరించారో కూడా నాకు తెలియదు. వాటిని తీసుకోవడం అనేది తప్పు. లేదు, నేను అలా చేయకూడదు" అని అతను తన ఆలోచనలను కొంత సమయం వరకు నియంత్రించుకున్నాడు. కానీ కొద్దిసేపటికే తన మనసులోని అత్యాశతో కూడిన ఆలోచనలు అతనిపై ఆధిపత్యం చెలాయించాయి. కొంత దూరం నడిచిన తర్వాత ఫకీర్ బాబా ఆ అబ్బాయితో ఇలా అన్నాడు, "నేను చాలా పెద్దవాణ్ణి, నా మోకాళ్ళు కూడా నొప్పిగా ఉన్నాయి. నా 3వ కట్ట తీసుకో, నేను నీకు ఇంకో 2 బంగారు నాణేలు ఇస్తాను. అయితే గుర్తుపెట్టుకో, ఈ 3వ సంచిని ఎక్కడా పడేయొద్దు" అని చెప్తాడు. అది విని ఆ కుర్రాడు ఫకీర్తో, "ఎందుకు బాబా, ఈ కట్టలో ఏముంది" అని అడగగా దానిలో బంగారు నాణేలున్నాయని చెప్పాడు. ఆ పిల్లాడు మౌనంగా 3వ మూటను తీసుకుని ఏం మాట్లాడకుండా ముందుకు కదలసాగాడు. ఫకీరు బరువు ఏమీ మోయకుండా హాయిగా కొండెక్కుతున్నాడు. కానీ వెనుక ఉన్న యువకుడు బరువు కారణంగా చాలా నెమ్మదిగా వస్తున్నాడు. కానీ బంగారు నాణేల పేరు విన్నప్పటి నుంచి అతని మనస్సు పరిగెడుతోంది. ఈ నాణేలన్నీ నాకు లభిస్తే నేను నా జీవితంలో సెటిల్ అయిపోవచ్చు అని అనుకున్నాడు. కానీ ఇంతలోపే ఈసారి ఆ బాలుడు ఆ ఫకీర్ బాబా ఒక దొంగేమో అని లేదా ఒక వ్యాపారవేత్త
అప్పుడు అతను ఈ పద్ధతిలో కాలినడకన ప్రయాణించడు. అతని వద్ద అంత డబ్బుంటే అతను ఖచ్చితంగా ఏదో ఒక మార్గాన్ని ఉపయోగిస్తాడు. దొంగ యొక్క డబ్బులను మనం దొంగలిస్తే ఏంటి నష్టం అని ఆలోచించాడు. దాంతో బాలుడు చాలా వేగంగా కొండపైకి ఎక్కడం మొదలుపెట్టాడు. మెల్లగా ఫకీర్ను అధిగమించాడు. అతను ఈ కొండ ఎక్కడం పూర్తి చేసిన వెంటనే, ఈ 3 కట్టెలతో నేను పారిపోతాను, ఆ డబ్బంతా నాదే అవుతుంది, నా దరిద్రం కూడా తీరిపోతుంది అని అనుకున్నాడు. అప్పుడు బాలుడు ఫకీర్ యొక్క దృష్టి నుంచి తప్పించుకుని ముందుకు వెళుతూ ఉండగా ఒక్కసారిగా ఆ 3 కట్టెలను బరువు తగ్గినట్టుగా అనిపిస్తుంది. అతను చాలాసేపు ప్రజల దృష్టిని తప్పించుకోవడానికి పరిగెత్తే క్రమంలో ఆ బరువును పట్టించుకోడు. అలా తన ఇంటికి చేరుకున్న తర్వాత ఆ నాణాలన్నిటినీ ఎక్కడైనా దాచాలి అని అనుకుంటాడు. అలా ఆలోచిస్తూ మొదటి కట్టను తెరిచాడు. తుప్పు పట్టిన ఇనుప నాణేలు కనిపిస్తాయి. రెండవ సంచి తెరిచి చూస్తే అందులో కూడా తుప్పు పట్టిన నాణేలే కనిపిస్తాయి. బాలుడు ఆశ్చర్యపోతాడు. తనలో తానే, ఏంటిదంతా, ఫకీరు ఇంకేదో చెప్పాడు కదా. ఇప్పుడు 3వ బంగారపు మూట తెరిచాడు. అందులో తుప్పు పట్టిన ఇనుపు నాణేలు మాత్రమే ఉన్నాయి. ఆ అబ్బాయికి చాలా కోపం వచ్చింది. ఫకీర్ ఒక కట్టెలో రాగి నాణేలున్నాయని, మరో కట్టెలో వెండి నాణేలున్నాయని ఎందుకు అబద్ధం చెప్పాడు? అదంతా ఆలోచిస్తూ ఉండగానే ఆ కట్టె లోపల పడి ఉన్న ఒక ఉత్తరం కనపడింది. ఆ ఉత్తరంలో, నేను ఈ రాజ్యానికి రాజుని అని రాసి ఉంది. నాకు పిల్లలు లేరు, అందుకే నేను నా రాజ్యం నుంచి ఈ రాజ్యానికి రాజుగా మారగల మరియు రాజ్యభారాన్ని నిర్వహించగల నిజాయితీ అయిన వ్యక్తి కోసం వెతుకుతున్నానని రాసి ఉంది. అతను పూర్తిగా నిజాయితీపరుడు మరియు అతని మనసులో ఎలాంటి దురాశ లేనివాడు. ఈ రాజ్యభారాన్ని తట్టుకోగలడు అని కూడా ఉంది. ఆ అబ్బాయి ఆ లేఖ చదవగానే గట్టిగా అరవడం ప్రారంభించాడు. అతను తన మనస్సులోని ఆలోచనలను అదుపులో ఉంచుకునుంటే అతని జీవితం మారిపోయేది కదా అని అనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు అతను తన మనసును నియంత్రించుకోలేకపోయాడు. మహాత్మా బుద్ధుడు చెప్పింది ఏంటంటే, ఆలోచనలే అన్నీ, మనం ఏమనుకుంటున్నామో అదే మనం అవుతాం. అందుకే మన మనసు యొక్క ఈ అనియంత్రిత ఆలోచనలు మనల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని మహాత్మా బుద్ధుడు చెప్పారు. మన మనస్సులో నడిచే ఆలోచనలు పదాలుగా మారతాయి. పదే పదే పునరావృతమైనప్పుడు అదే చర్యలు అలవాట్లుగా మారతాయి. కాలక్రమేణా ఆ అలవాట్లు మన విధిని కూడా ఏర్పరుస్తాయి. అందుకే మన ఆలోచనల గురించి ఆలోచించుకోవడం చాలా ముఖ్యం. మన మనస్సులో ఎలాంటి ఆలోచనలు తలెత్తుతున్నాయో తెలుసుకోవడం కూడా ముఖ్యమే. బలహీనత ఎప్పుడూ ఒక చిన్న ఆలోచనతో మొదలవుతుంది. ఆ ఆలోచన విత్తనం సకాలంలో నాశనం కాకపోతే ఈ చిన్న ఆలోచన త్వరగా పెరిగి ఒక మహావృక్షంగా మారుతుంది. అది మన మేధస్సు సామర్థ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. అందుకే మన మనస్సులో మొదటిసారి తప్పుడు ఆలోచన వచ్చినప్పుడే దాన్ని పూర్తిగా పెకలించి వేయాలి. లేకుంటే అది అతి త్వరలో ఒక పెద్ద వృక్షం యొక్క రూపాన్ని తీసుకుని ఏదో ఒక విధంగా ఇబ్బందులను కలుగజేస్తుంది, మనల్ని తప్పుదారిలో పడేస్తుంది. అప్పుడు మనం కోరుకున్నా దాన్ని ఆపలేం. ఇదంతా విన్నాక ఇప్పుడు మన మనసు యొక్క ఆలోచనలు ఎలా నియంత్రించగలం అనే ప్రశ్న తలెత్తుతుంది. మన మనస్సు చాలా శక్తివంతమైంది, చంచలమైంది. ఏదో ఒక విధంగా అది ప్రభావితం కాగలదు. మనం దాన్ని నియంత్రించలేం. ఈ ప్రశ్నకు సమాధానంగా బుద్ధుడు మనకు 2 విషయాలు చెప్పాడు. మొదటి విషయం, మీరు వేరే ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు అది కాకుండా నిజానికి మీ మనస్సులో ఏదుందో మీ నోటి నుంచి అదే బయటకొస్తుంది. కానీ మనం ఆ పని చేసినప్పుడు మన మెదడు బాగా పనిచేయడం ప్రారంభిస్తుంది. మన ఆలోచన మరియు మాట్లాడడం గురించి మనకు స్పృహ వస్తుంది. మీరు ఏదైనా పని చేయబోతున్నప్పుడు ముందుగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. నేను ఏం చేయబోతున్నాను? దాని వెనుక నా ఉద్దేశం ఏంటి? నేను ఇతరులను బాధ పెట్టాలనుకుంటున్నానా, లేదా నేను ఇతరులను నిరాశపరచాలనుకుంటున్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం వాళ్ళు మీకు ఎంతో ముఖ్యమైన విషయం. మీలో సానుకూల శక్తి ప్రవహించడం ప్రారంభించినప్పుడే మీరు సానుకూలంగా మారుతారు. మీరు మీ ఉద్దేశాలతో కనెక్ట్ అవ్వడం ప్రారంభిస్తారు. మీలో ఉన్న ప్రతికూల శక్తి మరియు ప్రతికూల ఉద్దేశాలు రోజు రోజుకు తగ్గుతాయి. అయితే మీరు ప్రతిరోజు దీన్ని చెయ్యాలని గుర్తుంచుకోండి. మీరు ఎల్లప్పుడూ మంచి ఉద్దేశాలను కలిగిన విషయాలను మాత్రమే ఆలోచించాలని గుర్తుపెట్టుకోండి. అప్పుడు మాత్రమే మీరు దుఃఖం మరియు కష్టాల నుంచి తప్పించుకోగలరు. లేకుంటే మీరు దుఃఖాలు మరియు ఇబ్బందులతో ఉంటారు. దాని నుంచి ఎప్పటికీ బయటపడలేరు. కాబట్టి మీ ఆలోచనల పట్ల సరైన అవగాహనను పెంచుకోండి. క్రమక్రమంగా మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ప్రతికూల ఆలోచనలన్నీ అదృశ్యమవుతాయి. మీరు శాంతి వైపు వెళ్ళడం మొదలవుతుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ కళ్ళ ముందు ఏం జరుగుతుందో చూడడం. మీ భావాలకు మరియు జ్ఞాపకాలకు ఎటువంటి స్పందన ఇవ్వకుండా వాటిని కేవలం చూస్తూ ఉండాలి. దాంతో మీ మనస్సు ఖాళీగా మారడం ప్రారంభమవుతుంది. దాని తర్వాత మీరు ప్రతికూల ఆలోచనల గురించి ఆలోచించకుండా మీరు అనేక దుఃఖాలు మరియు ఇబ్బందులకు దూరంగా ఉండగలుగుతారు. అందుకే బుద్ధుడు ఇలా చేయమని అందరికీ చెప్పాడు. వాస్తవానికి ఏ మనిషి అయినా తన మనస్సును తాను మాత్రమే నియంత్రించుకోగలడు. అతని జీవితాన్ని సంతోషంగా మరియు సమృద్ధిగా మార్చుకోగలడు. అందుకే మీరు కూడా మీ జీవితాన్ని సంతోషంగా మరియు సంపన్నంగా మార్చుకోవాలనుకుంటే మొదట మీరు మీ మనసును నియంత్రించుకోవాలి.
మీ మనసులో మెదులుతున్న ఆలోచనల గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మీ జీవితంలో జరిగే మార్పులలో మీ మనస్సు ముఖ్య పాత్ర పోషిస్తుందని మీరు గ్రహించాలి.